ఇల్లు శుభ్రంగానే ఉంచుతారు, కానీ ఇంట్లో చెత్త వీధిలో పారబోస్తారు. కాల్చితే అదృష్టం వస్తుందని, ధనం పెరుగుతుందని నమ్ముతారు. అసలు ఈ మంటల వెనుక ఏ దుష్ట శక్తులను ఆహ్వానిస్తున్నారో, అదృష్టానికి బదులు అరిష్టం వెంటాడితే అగ్ని పంచభూతాలలో ఒకటిగా భావించి బహుశా వీళ్లు పూజ చేస్తున్నారేమో. ఇది తెలియని వాళ్ళు ఏదైతే ఏంటి, అన్ని పండుగలు మంచివే అని తలాడిస్తూ గంగిరెద్దుల్లా వాళ్లకు బంత పాడడమేనా? వివేకం లేని ఉత్సాహం మంచిది కాదు అని సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం తెలియజేస్తుంది. తెలివి లేకుండా ఆచరించేది సాంప్రదాయం కాదు, అర్థం చేసుకుని ఆచరించేదే నిజమైన సాంప్రదాయం. ఇలా రోడ్ల మీద కాల్చితే ఆ రోడ్లు తారు వేడికి మరిగి అవి మళ్ళీ అక్కడ పెచ్చులూడి కొంతకాలానికి అక్కడ మళ్ళీ పాడయ్యే అవకాశం ఉంటుంది. రోడ్ల మరమ్మతులు మళ్ళీ పునరావృతమవుతాయి. భోగి అంటే ఆ పేరులోనే ఉంది, భోగభాగ్యాలతో తులతూగాలని, జీవితంలో సంపదలు పొంగి పొరలాలని. ఇందులో సంపదలు పొంగి పొరలాలని అనుకోవడం స్వార్థంతో కూడినదే. భూటడం ఒకని ఇంట్లో వాడకుండా వదిలేసిన సామగ్రి ఆ ఇంటి సేవకుడి కంటపడితే ఆశపడటమో, ఇవ్వగలరా అని అడగడమో జరుగుతుంది. అది ఇవ్వడం కుదరదు అని అట్టే పెట్టడమో, పొరపాటును తీసుకున్నట్టు తెలిస్తే ఎంత అప్రతిష్ట పాలు చేశావో అన్నట్లుగా నిలదీయడమో జరుగుతుంది. కానీ నేడు భోగి మంటల పేరుతో ఏం జరుగుతుంది? ఈ పండుగ చుట్టూ అంధవిశ్వాసాలు పెరిగాయి. మిత్రులారా, ఒక గట్టి చెక్క తలుపును, ఇంటి ద్వారం, అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది కూర్చునే బల్ల, ఇలా ఇతరత్ర సామగ్రి, వీటిని కాల్చినప్పుడు కనీసం 2-3 గంటల సమయం పడుతుంది. బాగున్న ఫర్నిచర్, విలువైన వస్తువులు మంటలో కాలుస్తున్నారు. అదృష్టం వస్తుందని, దేవుడు దీవిస్తాడని. ఇది అంధవిశ్వాసం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞానమున్న వాని ఇంట్లో విలువైన సంపద ఉంటుంది, నీ వద్ద ఉన్న దాన్ని జ్ఞానంతో వినియోగించు. ఇలా విలువైన వస్తువులు కాల్చడం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది, పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది, విషపూరిత పొగ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉపయోగపడే వస్తువులు దానం చేయకుండా నాశనం అవుతాయి. భోగి మంటలు తెస్తున్నాయి తంటాలు. బాగున్న వస్తువులు కాల్చితే డబ్బు పోతుంది, మళ్లీ కొనాల్సి వస్తుంది. ఊపిరి పీల్చుకోలేని పొగ పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతారు. నిజమైన సంప్రదాయం మనకు చెప్పేది చెడు అలవాట్లను వదిలివేయాలి, వస్తువులను కాదు. చెడు ఆలోచనలను తొలగించాలి, సంపదను కాదు. శుభ్రత, కృతజ్ఞత, బాధ్యతతో జీవించాలి, కానీ వృధా విధ్వంసం కాదు. అర్థం చేసుకోకుండా ఆచరించే సంప్రదాయం కంటే వివేకంతో పాటించే సంప్రదాయం గొప్పది. లేని వారికి సాయం చేయి, ప్రేమతో, వివేకంతో జీవించాలి, కానీ ఉపయోగపడే వస్తువులు పాడు చేయమని కాదు. Thank you for watching. Keep watching. Thank you for listening. Subscribe, share, like.